అది కాకుండా వృధా ఖర్చులు ఉన్నవాళ్ళు, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు తామర వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ విధంగా వెలిగించిన తర్వాత ఆ శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు 6 లక్ష్మీ గవ్వలు ఉంచండి, 6 గోమతి చక్రాలు ఉంచండి, 6 తామర గింజలు ఉంచండి. లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఒక మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఆ తర్వాత ముద్ద కర్పూరం హారతిచ్చి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి.